ఇంట్రడక్షన్ టు పవర్ క్వెరీ. అసలు పవర్ క్వెరీ అంటే ఏంటి? అసలు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పవర్ క్వెరీ? పవర్ క్వెరీ అసలు మనం ఎక్కడ వాడతామని చెప్పి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ డేటా క్లీనింగ్ అండ్ ట్రాన్స్ఫార్మింగ్ బిఫోర్ క్రియేటింగ్ ద రిపోర్ట్స్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డేటా క్లీన్ అయ్యే ముందు కానీ, ట్రాన్స్ఫార్మ్ అయ్యే ముందు కానీ, లేకపోతే ఎక్స్ట్రాక్ట్ అయ్యే ముందు కానీ మనం లైక్ రిపోర్ట్స్ని జనరేట్ చేసే ముందు పవర్ క్వెరీ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో పవర్ క్వెరీ అసలు ఎక్కడ వాడతామంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఆర్ పవర్ బిఐలో కానీ మనం పవర్ క్వెరీ అనేది యూజ్ చేస్తాము. సో అసలు పవర్ క్వెరీ అంటే ఏంటంటే అదొక డేటా క్లీనింగ్ టూల్ అనమాట. ఓకే, అదొక డేటా క్లీనింగ్ టూల్. ఓకే, నౌ ఒక డేటాలో మనం ఏముంటుందో చూద్దాం. ఒక డేటాలో ఫుల్ డేటా ఉండొచ్చు, లేకపోతే ఎర్రర్స్ ఉండొచ్చు, లేకపోతే మిస్సింగ్ వాల్యూస్ ఉండొచ్చు, డూప్లికేట్స్ రికార్డ్స్ ఉండొచ్చు. సో అలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ లైక్ డేటా ఉంటుంది కదా. If we create reports using unclean data, result may be wrong. ఇప్పుడు మనం డేటాని క్లీన్ చేయకపోతే, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఎర్రర్స్, మిస్సింగ్ వాల్యూస్, డూప్లికేట్స్ రికార్డ్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు రిజల్ట్ అనేది మనకి అక్యురేట్గా రాకపోవచ్చు, అంటే రాంగ్ రిజల్ట్ రావచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్లో మనకి అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొన్నిటికి అమౌంట్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి రిజల్ట్ అనేది రాంగ్ వస్తుంది కదా. సో అలా అనమాట. సో రిజల్ట్ క్లీన్ చేసే టూల్ని పవర్ క్వెరీ అంటారు. సో దిస్ పవర్ క్వెరీ టూల్ హెల్ప్ టు క్లీన్ ఆర్ ఆర్గనైజ్ ద డేటా ప్రాపర్లీ. సో ఇదనమాట. పవర్ బిఐలో కానీ, లేకపోతే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో కానీ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ ద డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానికోసం మనం పవర్ క్వెరీ టూల్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు అసలు పవర్ క్వెరీ ఎందుకు వాడాలి అని మీకు డౌట్ రావచ్చు. సో పవర్ క్వెరీ ఎందుకు వాడాలో అని చెప్పాలంటే, ఇప్పుడు ఒకవేళ డూప్లికేట్స్ రికార్డ్స్ని రిమూవ్ చేయడానికైనా, లేకపోతే ఇప్పుడు చాలా నంబర్ ఆఫ్ కాలమ్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి, దాన్ని మనం ఫిల్టర్ చేసుకోవడానికైనా, లైక్ అకార్డింగ్ టు ద కండిషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 200 అండ్ లెస్ దాన్ 500, అట్లా కండిషన్స్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు అనమాట యూజింగ్ పవర్ క్వెరీ. నెక్స్ట్ చేంజింగ్ కాలమ్ నేమ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్లో మనం కాలమ్ నేమ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా డిస్కౌంట్ యాడ్ చేయాలనుకుంటే టోటల్ అమౌంట్ ప్లస్ డిస్కౌంట్ అమౌంట్ అని చెప్పి కాలమ్ నేమ్స్ అట్లా డిఫరెంట్గా చేంజ్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ స్ప్లిటింగ్ కాలమ్స్. నెక్స్ట్ మర్జింగ్ టేబుల్స్, అంటే 2 డిఫరెంట్ టేబుల్స్ ఉంటే దాన్ని మర్జ్ చేయడానికి కూడా మనం పవర్ క్వెరీని యూజ్ చేస్తాం. నెక్స్ట్ చేంజింగ్ డేటా టైప్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు, వెదర్ ఫ్లోట్, బూలియన్, ఇంట్, టెక్స్ట్, అట్లా డిఫరెంట్ డేటా టైప్స్ని చేంజ్ చేసుకోవచ్చు. సో పవర్ క్వెరీ అంటే ఇదనమాట, ఇంట్రడక్షన్ ఆఫ్ పవర్ క్వెరీ. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే అసలు ఈటీఎల్ ప్రాసెస్ అంటే ఏంటిది అని చెప్పి చూద్దాం. ఇప్పుడు మనం ఒక చిన్న లాజిక్ చెప్తాను మీకు. లైక్ ఏంటంటే, ఇప్పుడు అసలు పవర్ క్వెరీ అంటే ఏంటిది, అదొక టూల్. సో ఈటీఎల్ ప్రాసెస్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ద ఎంటైర్ ప్రాసెస్ అనమాట. పవర్ క్వెరీ అంటే ఏంటిది, టూల్ దాట్ పర్ఫార్మ్స్ ద ప్రాసెస్. అంటే ఈటీఎల్లో మనకి పవర్ క్వెరీ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు క్లియర్గా అర్థమైందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వాషింగ్ మిషన్ ఉందనుకోండి, ఇప్పుడు వాషింగ్ మిషన్ ఏం చేస్తుంది, మనకి వాష్ చేస్తుంది. సో వాషింగ్ అనేది ఈటీఎల్ ప్రాసెస్. ఓకే, ఎందుకంటే ఎంటైర్ ప్రాసెస్ని రన్ చేసేది వాషింగే కదా. సో ఇదనేది ఈటీఎల్ ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వాషింగ్ మిషన్ అంటే ఏంటిది, పవర్ క్వెరీ. ఓకే, సో డిఫరెన్స్ ఇదనమాట. ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం ఈటీఎల్ ప్రాసెస్ అంటే ఏంటో కూడా చూద్దాం మనం. ఓకే, ఈటీఎల్ ప్రాసెస్ అంటే ఏంటిది, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ దేర్, ఈటీఎల్ మీన్స్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్.
ఇది లైక్ నార్మల్గా మీకు నేమ్లోనే అర్థమైపోతుంది కదా ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటిది, ఒక రా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటిది, ఆ వచ్చిన డేటాని మాడిఫై చేసి ట్రాన్స్ఫార్మ్ చేయడం. తర్వాత లోడ్ అంటే ఏంటిది, డైరెక్ట్గా మనం లైక్ మనం ఎక్కడైతే పంపించాలనుకుంటున్నామో దాన్ని అక్కడికి లోడ్ చేయడం. సో ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ పవర్ క్వెరీ ఫాలో ఈటీఎల్ ప్రాసెస్. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, పవర్ క్వెరీ అనేది ఈటీఎల్ ప్రాసెస్ని ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటిది ఆల్రెడీ చెప్పాను. ఇంపోర్ట్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ లైక్ ఎస్క్యూఎల్, డేటాబేస్, డేటావర్స్, అట్లా డిఫరెంట్ సోర్సెస్ నుంచి డేటాని తీసుకుంటుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటిది, క్లీన్ అండ్ మోడిఫై ద డేటా. లైక్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నా లేకపోతే ఏమైనా ఇంకా వేరే ఏమైనా టాస్క్ పర్ఫామ్ చేయాలన్నా ట్రాన్స్ఫర్మేషన్లో మనం చేస్తామన్నమాట. నెక్స్ట్ లోడ్ అంటే ఏంటిది, ఆఫ్టర్ క్లీనింగ్ లోడ్ ద డేటా ఇంటూ పవర్ బిఐ. నేను చెప్పాను కదా మీకు ఇందాక, పవర్ బిఐ కానీ లేక ఎక్సెల్ఏ కానీ లైక్ అట్లా డిఫరెంట్గా మనం ఎక్కడ లోడ్ చేయాలనుకుంటామో అక్కడికి లోడ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ లోడ్లో లైక్ మనం ఒక ఫ్లో చార్ట్ చూద్దాము. ఇక్కడ ఏంటంటే అప్లోడ్ ద డేటా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ డేటాను అప్లోడ్ చేయాలి. తర్వాత యూజ్ పవర్ క్వెరీ, మనం ఇక్కడ పవర్ క్వెరీని యూజ్ చేయాలి. తర్వాత క్రియేట్ రిపోర్ట్స్ కొట్టాలి. సో ఇక్కడ ఈ పవర్ క్వెరీలో ఫిల్టర్ కానీ లేకపోతే రిమూవ్ కానీ మర్జ్ కానీ ఇక్కడ పర్ఫామ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పవర్ క్వెరీ అనమాట. సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను వాట్ ఈస్ పవర్ క్వెరీ అని చెప్పి. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టడీ కంటెంట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.